మిత్రులకు నమస్కారములు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం తరపున మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైనా కొత్తగా జీవోలు వచ్చినా కూడా, ఏవైనా మార్పులు చేర్పులు జరిగినా కూడా మనము ఎప్పటికప్పుడు మన మిత్రుల సౌలభ్యం కోసము మన మిత్రుల కొరకు ఒక వీడియోలు చేసుకుంటూ ఉంటున్నాను. అయితే ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రజా ఉపయోగానికి సంబంధించి కొత్త జీవోలు ప్రజల కొరకు జారీ చేసి ఉన్నారు. ఈ యొక్క జారీ చేసిన వాటిలో ప్రధానమైనటువంటివి పార్టీషన్కి సంబంధించిన స్టాంపు డ్యూటీ తగ్గించడం అయితేనేమి, గ్రామాలలో గ్రామ కంఠంగా పిలువబడేటువంటి అసైన్డ్ లిస్టులో ఉన్నటువంటి సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెసులుబాటును కల్పిస్తూ ఒక జీవో, తర్వాత 10 సంవత్సరాలు తహసీల్దార్ ద్వారా వచ్చినటువంటి పట్టాలకు ఏవైనా అసైన్ లిస్టులో ఉన్నట్లయితే ఆ సర్వే నెంబర్లు వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించే దానికోసమని మరొక జీవోని జారీ చేసి ఉన్నారు. ఈ జీవోలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు జారీ చేస్తున్నటువంటి వెసులుబాటులు, ప్రజోపయోగార్థము ఉన్నటువంటి ఈ యొక్క జీవోలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి సరైనటువంటి మార్గాలు అన్వేషించే సందర్భంలో మన కంకిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి సీనియర్ డాక్యుమెంట్ రైటరు, సంఘ సేవాకర్త శ్రీ యనమంచలి కిషోర్ బాబు గారిని ఒక సందర్భంలో ఫోన్ చేసి అడగగా ఆయన చెప్పినటువంటి విధానంలో ఏమంటే, ప్రభుత్వం నుంచి జారీ చేయబడినటువంటి జీవోలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క మంచి పనిని ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత దస్తావేజు లేఖల వృత్తిలో ఉన్నటువంటి మనపైన బాధ్యత ఉందని, దీనిపైన గౌరవ నారా లోకేష్ గారికి ఉత్తరం ద్వారా తెలియజేస్తానని చెప్పి మనకు మాట ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు జరిగితే ఇలా మారింది, ఈ స్టాంపు డ్యూటీ పర్సెంటేజ్ ఇలా తగ్గింది, ఈ పర్సెంటేజ్ ఆఫ్ స్టాంపు డ్యూటీ ఇలా పెరిగింది, ఈ జీవో వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈ జీవో వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అని చెప్పి ఎవరైతే దస్తావేజు లేఖల వృత్తిలో ఉన్నారో వారు వినియోగదారులకు చేసే బాధ్యత పూర్తిగా దస్తావేజు లేఖల వ్యవస్థలో ఉన్నటువంటి దస్తావేజు లేఖలు అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన స్టాంపు డ్యూటీని ఎంతైతే చెల్లించాలో అంత చెల్లించాల్సినటువంటి బాధ్యత దస్తావేజు లేఖలపైనే ఉందనే విషయాన్ని ఎక్కడా మర్చిపోకండి. ఎప్పటికైనా కానీ ఈ యొక్క జీవో నుంచి వెలువడినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని స్టాంపు డ్యూటీలు కానీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ మనకున్న ఛానల్ యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈ జీవో వలన ఈ యొక్క మార్పు అనేది ఉన్నది, ఈ జీవో వలన ఈ స్టాంపు డ్యూటీ శాతం ఇలా కట్టాలి, ఈ జీవో వలన ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి మంచిగా ఉంటుంది అని ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలను విశ్లేషణ చేసుకొని, అవగాహన చేసుకొని వాటిని మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నామే కానీ మీరు దయచేసి మన దగ్గరికి వచ్చేటువంటి వినియోగదారులకు ఈ యొక్క జీవోల యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కోరుకుంటున్నాం. ఒక వీడియో చేయడానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం యొక్క అధ్యక్షులు శ్రీ పెనుమాక వెంకట సుబ్బారావు గారు, కోశాధికారి అవ్వారు సత్యనారాయణ గారి సహాయ సహకారాలు, వారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క జీవోలలో ఉన్నటువంటి అంశాలను తెలియజేసేటువంటి బాధ్యత మాకు ఉంది కనుక మేము మన ఛానల్ని పెట్టుకొని ఈ విధానాన్ని మనం ప్రవేశపెడుతున్నాము, ఈ ఛానల్ ద్వారా 10 మంది వినియోగదారులకు తెలియజేస్తున్నామని చెప్పమని ఈ యొక్క వీడియోని చేయమని వారు తెలియజేసినందువల్ల ఈ యొక్క వీడియోని మనం చేసుకుంటున్నాం.
ప్రతి అంశాన్ని మనకు తెలిసినంత వరకు మన దగ్గరికి వచ్చే వినియోగదారులకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాంక్షన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండడానికని చెప్పు మన యొక్క ఛానల్ని మీరు చూస్తూ ఉంటారని ఆశిస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ దాసరి సుధాకర్. జై హింద్.